ब्रेक के बाद दोबारा आपका इस्तकबाल है। नागार्जुन यूनिवर्सिटी के तलबा ने एहतजाज करते हुए तालिबा ऋषितेश्वरी की खुदकुशी के वाक़े की अदालती तहक़ीक़ात का मुतालबा किया है। मुख्तलिफ यूनियनों ने रैली में शिरकत की और यूनिवर्सिटी के प्रिंसिपल के खिलाफ कार्रवाई करने की मांग की। एहतजाज करने वाले तलबा ने यूनिवर्सिटी में तलबा और ख़वातीन के लिए तहफ़्फ़ुज़ फराहम करने की मांग की है और रैगिंग के खात्मे के लिए फ़ौरी इक़दाम करने पर जोर दिया है। స్టూడెంట్స్ అందరూ కోర్టు మెట్లెక్కి వీళ్ళ ఆరోపణలను చెప్పుకోలేరు సార్. కాబట్టి ఖచ్చితంగా జ్యుడిషియల్ కమిషన్ని యూనివర్సిటీలోనే ఏర్పాటు చేయాలి. సిట్టింగ్ జడ్జి గారు ఒకళ్ళు వచ్చి ఇక్కడికి ప్రతి విద్యార్థితోనూ ఇంట్రాగేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే నిజాలు బయటకు వస్తాయని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకో రెండో డిమాండ్ ఏంటంటే యూనివర్సిటీలో ర్యాగింగ్ కల్చర్ అనేది వేళ్ళూనుకొని ఉంది. దీన్ని పూర్తిగా కూకటి వేలతో సహా పెగిలించి వేసే విధంగా విద్యార్థి సంఘాలు విద్యార్థులు అందరూ ఐక్యంగా కలిసికట్టుగా నిలబడి దీన్ని పారదోలేంత వరకు మేము అందరం కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం ఉంది. మూడో డిమాండ్ ఏంటంటే మహిళలకు భద్రత కల్పించాలి. అది లేడీస్ హాస్టల్లో కానివ్వండి, సాయంత్రం 5 దాటిన తర్వాత యూనివర్సిటీ క్యాంపస్లో కానివ్వండి, అరాచక శక్తులనండి లేకపోతే గూండాలనండి ఇంకో పేరుతోటి బయట వాళ్ళు కూడా లోపలికి వచ్చి సంచరిస్తున్నట్టు పరిస్థితి ఉంది. రితికేష్ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే మా అమ్మాయి ఇంతటితో చనిపోయింది, భవిష్యత్తులో ఇలాంటి జరగకోకుండా ఉండేటట్టుగా చూడాలని వాళ్ళు చెప్తున్నారు. అందుకోసం ప్రిన్సిపాల్ మెయిన్ కారణమని కూడా వాళ్ళు చెప్తున్నారు. అందుకోసం ఇమీడియట్గా ఆయనని అరెస్ట్ చేయాలి, మాకు జ్యుడిషియల్ న్యాయవాది కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని మేమంతా విద్యార్థులుగా డిమాండ్ చేస్తాం. रैगिंग के नाम पर तालिबा की जान गई। ऋषितेश्वरी के वालिदैन ने गहरी तशवीश का इजहार करते हुए कहा कि नागार्जुन यूनिवर्सिटी में भयानक रैगिंग की जाती है। उन्होंने अहदेदारों से गुजारिश की कि कैंपस से रैगिंग को बर्खास्त करने के लिए मौसर इक़दाम किए जाएँ। उन्होंने कहा कि ऋषितेश्वरी को खुदकुशी करने जैसे हालात पैदा करने वालों के खिलाफ सख्त कार्रवाई करने तक वो जद्दोजहद जारी रखेंगे। నాకు ప్రాణం పాప లేకపోయినట్లయితే నేను లేని పరిస్థితి. పాప గురించి అని పాప ఏ చదువు అంటే ఆ చదువుకే ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో గుంటూరు జిల్లా అనేటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అయితే ఆర్కిటెక్చర్ ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ జాయిన్ చేశాను. కాకపోతే అన్ని విషయాలు చెప్పే పాప ఈ ర్యాగింగ్ పోతం గురించి నాకు చెప్పలేదు. ర్యాగింగ్ జరుగుతున్నదనే విషయం అన్నది కానీ ఇంత అది ఒక విధంగా చెప్పుకోవాలంటే దట్ ఈస్ నాట్ ర్యాగింగ్, అది ఏంటంటే అరాచకత్వం. ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ యొక్క విషయాలు బయటకు వచ్చింది కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. ఇంకా మిగిలిన చీడ పురుగులు అందరినీ కూడా ఏరిపారేయాలి యూనివర్సిటీలోని. కానీ ఏదైనా సరే నా నష్టాన్ని పోర్చలేవు, ఇందులో డౌట్ లేదు. నా నష్టం అంటే నా పాపను నాకు ఎవరో తిరిగి ఇవ్వలేరు. గొడవలు పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండి హ్యాపీగా ఉండి న్యాయం కోసం పోరాడాలని, మా పాపకి జరిగిన అన్యాయం గురించి కూలంకుషంగా ఇన్ డెప్త్ సమాచారాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని నేను విద్యార్థి సంఘాలకి విద్యార్థులకి అందరికీ కోరుతున్నాను. బాగా చదువుకొని బాగా వృద్ధిలోకి వస్తుందని ఆ యూనివర్సిటీలో జాయిన్ చేసామండి మేము. కానీ పాప ఇలా తిరిగి రాని రోకాలకి వెళ్ళిపోద్దని ఎప్పుడు మేము అనుకోలేదు అసలు. ఇంకో 4 ఇయర్స్ చదివితే మమ్మీ మంచి జాబ్ చేస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తానని చెప్పిన అమ్మాయి ఇలా చనిపోయిందని ఫోన్ వచ్చితే మాకు చాలా బాధగా అయిందండి. ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా కాలేజీలు చూసాం, కాకపోతే ఏ కాలేజీలోని హాస్టల్ లేదు. హాస్టల్ లేక యూనివర్సిటీలో హాస్టల్ ఉంటుంది, బయటికి వెళ్ళాల్సిన పని లేదు, అక్కడే బాగుంటుంది, పాప బాగా చదువుకుంటుందని చెప్పి అక్కడ జాయిన్ చేసామండి. ఇంత ర్యాగింగ్ ఉండి మా అమ్మాయిని ఇలా చంపేస్తారని చెప్పి మాకు అస్సలు తెలియదు. తెలిస్తే అసలు జాయిన్ చేయకపోయేవాళ్ళం అండి. అంటే పాప చనిపోయిన అమ్మాయిని ఎవరు తీసుకురాలేరు. కాబట్టి మీరందరూ మాకు హెల్ప్ చేసి భవిష్యత్తులో వాళ్ళకి ఈ తప్పు చేసిన వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలండి. ख़वातीन और तालिबात का आरटीसी बस में सफ़र भी मुहाल हो गया है। बस में सवार तालिबात के साथ गली के आवारा मंचलों ने छेड़छाड़ की। तमाम तालिबात ने इत्तेहाद का मुजाहरा करते हुए आवारा लड़कों का सामना किया। आवारा मंचलों ने गुस्ताख जोशी देखते हुए जिस्मानी हमला पर भी उतर आए। वह वाक़या करनूल ज़िले के आत्माकूर में पेश आया। कुत्तपल्ली मंडल के मुख्तलिफ देहातों से तालिबात कॉलेज जाने के लिए बस में सवार हुए थे। इसी दौरान चंद आवारा मंचलों ने उनके साथ छेड़छाड़ की। न सिर्फ तालिबात पर बल्कि टीचर पर भी हमला कर दिया। नाजिबा हरकत की बुनियाद पर तालिबात ने पुलिस से रुजू किया। బట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరులో ఉన్న వాళ్ళ పేరెంట్స్ వచ్చి స్టూడెంట్స్ ఇష్టానుసారంగా తన్నడము, లేడీస్ని తిట్టడము, లేడీస్ కూడా తన్నడము, దొబ్బుకొని అవుతున్నారు. నాకు చెప్పినా మేము బయటికి లేడీస్ చూసారు, కావాలంటే మోపిల్లల్ని దిగించి ఏమైనా మాట్లాడుకున్నా అంటే కూడా వినకుండా తన్నేసి వాళ్ళని ఇష్టానుసారంగా అంతా అయిపోయిన తర్వాత డ్రైవర్ చెప్తున్నాడు ఇటు పంపించుకోండి బస్ని అని అంటున్నాడు. लोकसभा की कार्रवाई आज मुसलसल चौथे दिन भी अपोजिशन के एहतजाज की नज़र हो गई। आज जैसे ही ऐवान की कार्रवाई शुरू हुई, अपोजिशन के अरकान प्ले कार्ड थामे सुषमा और वसुंधरा से इस्तीफे की मांग करते हुए एहतजाज करने लगे। एहतजाज के पेश नज़र स्पीकर ने ऐवान की कार्रवाई पीर तक के लिए मुलतवी कर दी।
मैं सामान्य सदस्य हूं, मैं देश की समस्याओं को उठाना चाहता हूं। इन्होंने टू मीट अगेन ऑन मंडे 11 o'clock। जुमा के रोज़ राज्यसभा की कार्रवाई के आगाज़ के दौरान ओपोजिशन और हुक्मरान जमात के अरकान में ज़बरदस्त नोकझोंक हुई और इल्ज़ामात जवाबी इल्ज़ामात का तबादला हुआ और राज्यसभा की कार्रवाई को भी मुसलसल एहतजाज के पेश नज़र मुलतवी कर दिया गया। सुषमा स्वराज के खिलाफ कांग्रेस के रिमार्क पर मरकजी वजीर वेंकैया नायडू ने एतराज़ किया और कांग्रेस को पार्लियामेंट का वक्त बर्बाद करने के बजाय बहस में हिस्सा लेने की अपील की। Congress leaders, they go back on what they demanded, one. Secondly, outside they are making uncharitable comments, calling a central minister criminal and saying she must go to jail. It's an immature statement I'm not able to understand, but I don't want to join issues because my point is the entire country is watching. Who is responsible for this? I only appeal that wise counsel prevail, let them come back to parliament, let us discuss. We have a lot of business, lot of issues to be discussed and debated and decide. I only repeat what I've been saying. Let us discuss, debate, decide, not disrupt. Thank you, sir. सुप्रीम कोर्ट ने मुंबई बम धमाकों के मुजरिम याकूब मेमन के रिट पिटीशन पर पीर के रोज़ समाअत करने का ऐलान किया है। याकूब मेमन ने उनकी सज़ाए मौत पर रोक लगाने के लिए यह कहते हुए रिट दाखिल किया कि उन्हें फांसी की सज़ा देने के मामले में मुतल्लिक़ा रहनुमाना उसूलों पर अमल नहीं किया गया। याकूब मेमन को 30 जुलाई को फांसी की सज़ा दी जाने वाली है। मजलिस के सदर असदुद्दीन ओवैसी ने याकूब मेमन को दी गई फांसी की सज़ा के बारे में वजाहत की है। असद ओवैसी ने कहा कि वह सुप्रीम कोर्ट के फैसले का एहतराम करते हैं। उन्होंने कहा कि याकूब मेमन के साथ साथ राजीव गांधी के कातलों और पंजाब के साबिक़ वज़ीर आला के कातलों को भी फांसी की सज़ा दी जानी चाहिए। मैं तो सुप्रीम कोर्ट के फैसले की इज्जत करता हूं, उसको मानता हूं। कौन कह रहा है? मैंने सिर्फ ये इस बात का सवाल उठाया कि बेन सिंह के कातिलों को फांसी अब तक नहीं दी गई है, राजीव गांधी के कातिलों को फांसी नहीं दी गई। वहां की असेंबली ने रेजोल्यूशन पास किया। हम यही सवाल उठा रहे हैं। कौन कह रहा है? मैं तो कह रहा हूं याकूब मेमन मुलविस है बॉम्ब ब्लास्ट में, कॉन्स्पिरेसी है। और रेडिफ ने आज मिस्टर बी रामन का एक आर्टिकल, लेट बी रामन का आर्टिकल छापा। वो रॉ के पाकिस्तान डेस्क के हेड थे, जिसमें उन्होंने कहा कि याकूब मेमन को फांसी नहीं मिलनी चाहिए थी। प्रोसिक्यूशन ने मिटिगेटिंग सर्कमस्टेंसेस कोर्ट के सामने नहीं रखे। ये मैंने इन चीजों को उठाया। श्री कृष्णा कमीशन में कहा था कि असल वजह बॉम्बे के राइट्स की और बॉम्ब ब्लास्ट की बाबरी मस्जिद की शहादत थी। 900 लोग उसमें मारे गए। तो बताइए कितनों को सजा हुई उसमें? 31 पुलिस ऑफिसर्स, जिसमें एक संगीन आरोप थे, इसमें मर्डर भी था, वो तमाम के तमाम स्कॉट फ्री हो गए। ये सवालात मैंने उठाए। यकीनन मैं किसी दहशतगर्दी की ना तायद करता हूं, ना इंशाल्लाह करूंगा मैं। और आखिर में नजर सुर्खियों पर। तेलुगु देशम हुकूमत पोलावरम प्रोजेक्ट पर गैर संजीदा, एपी को खुसूसी मौक़िफ़ दिलाने में नाकाम। अनंतपुर में राहुल गांधी ने की तनकीद। चंद्रबाबू ने किसानों के साथ धोखा किया। अनंतपुर में मुतासरा किसानों ने जगन को सुनाई दर्द भरी दास्तां। बल्दी मुलाजिमीन की तायद में कलेक्ट्रेट के रूबरू कुल जमाती धरने। हड़ताली मुलाजिमीन से बात करने की हुकूमत से अपील। और याकूब मेमन की दरख्वास्त को सुप्रीम कोर्ट ने समाअत के लिए कबूल कर लिया। फांसी की सजा पर रोक से मुताल्लिक पीर को होगा फैसला। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।